హనుమాన్ విగ్రహం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగర అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో 100 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. భారత సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథి చినజీఆర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహావిగ్రహంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. అయితే దీనిపై ఇప్పుడు వివాదం నెలకొంది. అమెరికాలోని టెక్సాస్లో ప్రతిష్ఠించిన 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంపై ఓ రిపబ్లికన్ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా ఒక క్రైస్తవ దేశమని పేర్కొంటూ ఇక్కడ హిందూ దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే టెక్సాస్లోని షుగర్లాండ్ నగరంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ఇటీవల 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరు పెట్టారు. ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్లో ఒక నకిలీ హిందూ దేవుడి నకిలీ విగ్రహాన్ని మనమెందుకు అనుమతిస్తున్నాం? మనది ఒక క్రైస్తవ దేశం అని ఆయన పేర్కొన్నారు. మరో పోస్టులో బైబిల్లోని వ్యాఖ్యలను ఉటంకిస్తూ విగ్రహారాధనను వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డంకన్పై విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇవి హిందూ వ్యతిరేక, రెచ్చగొట్టే వ్యాఖ్యలను పేర్కొంది. ఈ విషయంపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. వివక్షకు వ్యతిరేకంగా పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన డంకన్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. మరోవైపు చాలా మంది నెటిజన్లు కూడా డంకన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంటుందని, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఒకరి నమ్మకాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదంటూ హితవు పలికారు. కాగా 2024లో ఆవిష్కరించిన ఈ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ విగ్రహం అమెరికాలోని అతిపెద్ద హిందూ కట్టడాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీ చినజీఆర్ స్వామి ఆలోచనలతో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. హనుమాన్ విగ్రహం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగర అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో 100 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. భారత సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథి చినజీఆర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహావిగ్రహంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. అయితే దీనిపై ఇప్పుడు వివాదం నెలకొంది. అమెరికాలోని టెక్సాస్లో ప్రతిష్ఠించిన 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంపై ఓ రిపబ్లికన్ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా ఒక క్రైస్తవ దేశమని పేర్కొంటూ ఇక్కడ హిందూ దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే టెక్సాస్లోని షుగర్లాండ్ నగరంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ఇటీవల 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరు పెట్టారు. ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్లో ఒక నకిలీ హిందూ దేవుడి నకిలీ విగ్రహాన్ని మనమెందుకు అనుమతిస్తున్నాం? మనది ఒక క్రైస్తవ దేశం అని ఆయన పేర్కొన్నారు. మరో పోస్టులో బైబిల్లోని వ్యాఖ్యలను ఉటంకిస్తూ విగ్రహారాధనను వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డంకన్పై విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇవి హిందూ వ్యతిరేక, రెచ్చగొట్టే వ్యాఖ్యలను పేర్కొంది. ఈ విషయంపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. వివక్షకు వ్యతిరేకంగా పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన డంకన్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. మరోవైపు చాలా మంది నెటిజన్లు కూడా డంకన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంటుందని, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఒకరి నమ్మకాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదంటూ హితవు పలికారు. కాగా 2024లో ఆవిష్కరించిన ఈ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ విగ్రహం అమెరికాలోని అతిపెద్ద హిందూ కట్టడాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీ చినజీఆర్ స్వామి ఆలోచనలతో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. హనుమాన్ విగ్రహం
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగర అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో 100 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. భారత సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథి చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహావిగ్రహంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. అయితే దీనిపై ఇప్పుడు వివాదం నెలకొంది. అమెరికాలోని టెక్సాస్లో ప్రతిష్ఠించిన 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంపై ఓ రిపబ్లికన్ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా ఒక క్రైస్తవ దేశమని పేర్కొంటూ ఇక్కడ హిందూ దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే టెక్సాస్లోని షుగర్లాండ్ నగరంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ఇటీవల 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరు పెట్టారు. ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్లో ఒక నకిలీ హిందూ దేవుడి నకిలీ విగ్రహాన్ని మనమెందుకు అనుమతిస్తున్నాం? మనది ఒక క్రైస్తవ దేశం అని ఆయన పేర్కొన్నారు. మరో పోస్టులో బైబిల్లోని వ్యాఖ్యలను ఉటంకిస్తూ విగ్రహారాధనను వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డంకన్పై విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇవి హిందూ వ్యతిరేక, రెచ్చగొట్టే వ్యాఖ్యలను పేర్కొంది. ఈ విషయంపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. వివక్షకు వ్యతిరేకంగా పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన డంకన్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. మరోవైపు చాలా మంది నెటిజన్లు కూడా డంకన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంటుందని, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఒకరి నమ్మకాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదంటూ హితవు పలికారు. కాగా 2024లో ఆవిష్కరించిన ఈ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ విగ్రహం అమెరికాలోని అతిపెద్ద హిందూ కట్టడాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీ చిన్నజీఆర్ స్వామి ఆలోచనలతో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. హనుమాన్ విగ్రహం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగర అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో 100 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. భారత సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథి చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహావిగ్రహంపై హెలికాప్టర్తో పూల వర్షం కురిపించారు. అయితే దీనిపై ఇప్పుడు వివాదం నెలకొంది. అమెరికాలోని టెక్సాస్లో ప్రతిష్ఠించిన 90 అడుగుల భారీ హనుమాన్ విగ్రహంపై ఓ రిపబ్లికన్ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా ఒక క్రైస్తవ దేశమని పేర్కొంటూ ఇక్కడ హిందూ దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే టెక్సాస్లోని షుగర్లాండ్ నగరంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో ఇటీవల 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనే పేరు పెట్టారు. ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను టెక్సాస్ రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ డంకన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్లో ఒక నకిలీ హిందూ దేవుడి నకిలీ విగ్రహాన్ని మనమెందుకు అనుమతిస్తున్నాం? మనది ఒక క్రైస్తవ దేశం అని ఆయన పేర్కొన్నారు. మరో పోస్టులో బైబిల్లోని వ్యాఖ్యలను ఉటంకిస్తూ విగ్రహారాధనను వ్యతిరేకించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డంకన్పై విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇవి హిందూ వ్యతిరేక, రెచ్చగొట్టే వ్యాఖ్యలను పేర్కొంది. ఈ విషయంపై టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. వివక్షకు వ్యతిరేకంగా పార్టీ నిబంధనలను ఉల్లంఘించిన డంకన్పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది. మరోవైపు చాలా మంది నెటిజన్లు కూడా డంకన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంటుందని, ఏ మతాన్నైనా ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఒకరి నమ్మకాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదంటూ హితవు పలికారు. కాగా 2024లో ఆవిష్కరించిన ఈ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ విగ్రహం అమెరికాలోని అతిపెద్ద హిందూ కట్టడాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీ చిన్నజీఆర్ స్వామి ఆలోచనలతో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది.